అయితే దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. మరి ఆ విషయాలన్నీ వెలువడాలంటే ఇంకా బాక్స్ను ఓపెన్ చేసి దాంట్లో ఏముంది, మరి దాంట్లో పైలట్ అంటే దీనికి గల కారణాలు ప్రమాదమేనా లేక ఇంకేదైనా కుట్ర కోణమా అనేటట్టుగా కూడా విషయాలు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒక పక్క అంటే ఈ యొక్క ప్రధానంగా మనం చర్చించుకున్నట్లయితే ఈ విమానం సంబంధించినటువంటి ఒక వీడియో మొదటగా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో కాస్త ఫ్లైట్ వెళ్తూ ఆ జనావాసాల మధ్య పడిపోయినటువంటి వీడియో ఒకటి వచ్చింది. మరి ఆ వీడియోను తీసింది ఎవరు? ఆ వీడియో అంటే ఏదైనా ప్రమాదం జరుగుతున్న క్రమంలో ఎవరైనా విమానం ఎగురుతుంటే చూడ ఉత్సాహం ఉంటుంది చాలా మందికి కూడా. మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉత్సాహంగా సరదాగా మాట్లాడుకుంటారు విమానం ఎగురుతుందని. కానీ ఇక్కడ ఆ వీడియో తీసినటువంటి వ్యక్తులు చాలా కూల్గా ఉంటూ అందరికందరూ సబ్కి సబ్ మరిగా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నారు. మరి ఇవన్నీ కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రమాదమా లేక నిజంగా కుట్రనా అనే దానిపైన దర్యాప్తు అయితే వేగవంతమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ అహ్మదాబాద్లో అంటే ఈ విమాన ప్రయాణంలో ఇప్పటికే 300 మంది మరణించిన పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఘటన ఖండించినాయి. మరో పక్కగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహాయక అందించడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయకాలు అంటున్నాయి. ఇప్పటికే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి 242 మంది మృతదేహాలు అంటే ఒకరు దూకి బయటపడ్డటువంటి విషయం కనిపిస్తుంది. దాంట్లో ఒకరు మినహా మిగతా అందరు కూడా మరణించినట్లుగా, మరి మృతదేహాలు కూడా మొత్తం కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. వారి DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేసే ప్రక్రియ కూడా వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కొంతమంది అంటే చిన్నపాటి గాయమైనా కూడా తట్టుకోలేము, చన్నీలైనా తట్టుకోలేము, చిన్న రాయి తగిలినా తట్టుకోలేము. అలాంటిది ఒక్కసారిగా ఇటు హాస్పిటల్లో ఏదైతే ఆ విమాన ప్రయాణం చేస్తున్నటువంటి వారు అలా మరణించడం, విమానం పడిపోయి ఇలా బిల్డింగ్ పైన పడిపోయి వీళ్ళు ఇలా మరణించడం, ఇదంతా కూడా ఈ దుర్ఘటన చాలా కూడా కలిసి వేసినటువంటి విషయం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.